జై భీమ్ జై భీమ్ ఈరోజు బహుజన్ రాజ్యాధికార పార్టీ కో కన్వీనర్ రజిత ఆధ్వర్యంలో హన్మకొండలో ఈరోజు కలపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది మన అంబేద్కర్ సెంటర్లో. ఈరోజు ముఖ్య కారణము ప్రతి జిల్లాలో ఇలా మరి కలపత్రాలు రిలీజ్ చేసుకుంటూ మనము బహుజన్ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి నాయకులు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున బహుజన్ రాజ్యాధికార పార్టీ బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా మహనీయుల ఆశ పునాదులపైన ఏర్పడ్డ ఈ పార్టీ అర్జెంటుగా తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం బహుజనులకు అవసరమై ఉన్నది. ఎందుకంటే ఒక దొరపైన ఇంకో పటేల్ వచ్చి అదేవిధంగా బహుజనులను మోసం చేయడం అనేది మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. కాబట్టి గత సంవత్సర కాలం వెళ్ళా కొన్ని తరాల నుంచి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ బహుజనుల పరిస్థితి గోచరంగా మారి ఈ రోజున ఘోరమైన పరిస్థితికి దిగజారిన పరిస్థితులు రాజకీయ పార్టీల వల్ల జరుగుతున్న ముచ్చట మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అర్జెంటుగా ఈ రోజున బహుజన్ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావం ఖచ్చితంగా కావాలని బహుజనులకు అండగా ఒక పార్టీ నిలవాలని అందుకే మూకుమ్మడిగా అన్ని జిల్లాల నుంచి ఏకమై బహుజనులందరి కోసం బహుజనుల ఆత్మ గుండె ఒక ఆత్మధైర్యంగా బహుజనులకు ఒక బహుజన్ రాజ్యాధికార పార్టీ ద్వారానే బహుజన రాజ్యం సాధించబడుతుందని ఈరోజు అందరము మహిళలు అదేవిధంగా నాయకురాన్లు మూకుమ్మడిగా ఏకమై పార్టీని హైదరాబాదు సుందరయ్య కేంద్రంలో జూన్ 7వ తారీఖున ఆవిర్భావ సభను ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సిద్ధమై తండోపతండాలుగా చలో హైదరాబాద్కు వచ్చి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిర్భావ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు జై భీమ్ తెలియజేస్తూ జై భీమ్ జై భారత్.